Introduction to C language. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఈ వీడియో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో టాపిక్లోకి వచ్చేస్తే ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్, మిషన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ ఫైనలీ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. C is a programming language developed at AT and T Bell Labs of USA in 1972. It was designed and written by a man named Dennis Ritchie. So Dennis Ritchie 1972 AT&T Bell Labs. సో ఆ ల్యాబ్ అనేది మనకి యుఎస్ఏలో ఉంది. యుఎస్ఏలో 1972లో డెనిస్ రిచ్ సి ప్రోగ్రామింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో మనం ప్రతిదీ కూడా ప్రోగ్రామింగ్ అంటూ ఉంటాం. సో ఇంతకీ వాట్ ఈజ్ ప్రోగ్రామ్? ఏ కంప్యూటర్ కెన్ ఓన్లీ డూ వాట్ ఏ ప్రోగ్రామర్ ఆస్క్ ఇట్ టు డూ. సో ప్రోగ్రామర్ అనేవాడు కంప్యూటర్ని ఏం అడుగుతాడో అండ్ లైక్ ఏంటంటే మనం చేసే ఇన్స్ట్రక్షన్స్, ఏదైనా ఒక టాస్క్. సో సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఫైనల్లీ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ వన్, కంప్యూటర్ లాంగ్వేజ్. First one, high level language. So these languages have been designed to give a better programming efficiency, that is faster program development. This language is also called as problem oriented language. So program efficiency అనేది బెటర్గా ఉండాలన్నా, ప్రోగ్రామ్ ఫాస్ట్గా డెవలప్మెంట్ అవ్వాలి అన్నా మన హై లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకోవచ్చు. హై లెవెల్ లాంగ్వేజ్కి ఇంకొక నేమ్ వచ్చాక ప్రాబ్లం ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. సో మనకి హై లెవెల్ లాంగ్వేజ్కి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఫోర్ట్రాన్ అంటే ఎబ్రివేషన్ ఫార్ములా ట్రాన్స్లేషన్. సో అదొక లాంగ్వేజ్, మన సి లాంగ్వేజ్ కన్నా బిఫోర్ స్టార్ట్ చేసిన లాంగ్వేజ్. ఎప్పుడు అంటే 1950స్లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వన్, బేసిక్ అంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. ఇది కూడా ఎబ్రివేషనే. సో ఇది 1960స్లో డెవలప్ చేశారు. నెక్స్ట్ వన్, పాస్కల్. సారీ, దీంట్లో మిస్టేక్ పడింది, ఆర్ ఉండదు, పాస్కల్, PASCAL, పాస్కల్ మిస్టేక్ పడింది, సారీ. సో ఇది వచ్చాక దీనికి ఎబ్రివేషన్ ఏం లేదు. ఈ పాస్కల్ అనే లాంగ్వేజ్ని ఒక మ్యాథమెటిషియన్, ఫిజిసిస్ట్, ఫిలాసఫర్ 1970స్లో డెవలప్ చేశారు. ఈ పాస్కల్ అనేది ఏంటంటే తన యొక్క నేమ్. సో అదే బ్లైజ్ పాస్కల్. సో ఆయన నేమ్లో ఉన్న పాస్కల్ అనే వర్డ్ని ఆయన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద యూజ్ చేశారు. నెక్స్ట్ వన్, లో లెవెల్ లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం ఏమనుకున్నాము, బెటర్ ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే బెటర్ మిషన్ ఎఫిషియన్సీ. సో మనకి మిషన్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి అన్నా, ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అవ్వాలన్నా మనం లో లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చాక లో లెవెల్ లాంగ్వేజ్కి హై లెవెల్, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్, మిషన్ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్, మిషన్ లాంగ్వేజ్. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మనం ఎక్కువగా ఏంటంటే ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తాం. ఈసీ బ్రాంచ్లో ఎక్కువగా యూజ్ చేసేది మైక్రో ప్రాసెసర్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సో నెక్స్ట్ వన్, మిషన్ లాంగ్వేజ్. సో మిషన్ లాంగ్వేజ్ అంటే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్. సో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి అంటే కనుక మన తెలుగు, హిందీ, జనరల్గా మనం యూజ్ చేసే లాంగ్వేజ్, ఇంగ్లీష్. సో ఇవన్నీ కూడా.
సో బట్ అది మిషన్కి అర్థం కావాలి లాంగ్వేజ్. సో కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే మిషన్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే కనుక జీరోస్ అండ్ వన్స్ ఫార్మెట్లో మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనం మిషన్ లాంగ్వేజ్కి అర్థమయ్యేది జీరో లాంగ్వేజ్ ఏంటంటే, జీరో అనుకోండి 00 కింద తీసుకోవాలి, 1 అనుకోండి 001. ఇది 4 బిట్. మీరు చూస్తే 1 2 3 4 మొత్తం మనకి ఇక్కడ 4 బిట్స్ వస్తాయి. సో 2 ఎలా తీసుకుంటారంటే 0010. మీకు ఈ ఫార్మాట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కనుక నేను నెక్స్ట్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీ దాని గురించి. కామెంట్ చేయండి కావాలనుకుంటే. సో మిషన్ లాంగ్వేజ్ అంటే ఫైనల్గా మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే 0 and 1 ఫార్మాట్లో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ అసెంబ్లీ లాంగ్వేజ్ యూజెస్ సర్టైన్ ప్రీ డిఫైన్డ్ సింబాలిక్ కోడ్స్. కొన్ని ప్రీ డిఫైన్డ్ సింబాలిక్ కోడ్స్ని యూజ్ చేస్తారు, వాటినే నిమోనిక్స్ అని కూడా అంటారు. అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఆల్సో యూజ్ సింబాలిక్ అడ్రసెస్ ఫర్ అడ్రస్సింగ్ మెమరీ. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో మనం కొన్ని కోడ్స్ యూజ్ చేస్తాం. అంటే మీరు ఇప్పుడు ఎడిషన్ చేయాలి అంటే యాడ్ అనే కోడ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే కనుక ఎగ్జాంపుల్లో ఏ వాల్యూ 20 బి వాల్యూ 10 అన్నాం. ఈ వాల్యూస్ని మనం యాడ్ చేయాలంటే ఏబీని యాడ్ చేయాలంటే మనం యాడ్ అనే ఒక కోడ్ ఇస్తే సరిపోతుంది. సో యాడ్ అనేది ఏంటంటే మనకి నిమోనిక్ కోడ్స్ అంటారు, అసెంబ్లీ లాంగ్వేజ్లో యూజ్ చేసే కోడింగ్స్ ఇవి. అదే మీరు సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటే సబ్ అని యూజ్ చేయాలి. సో యాడ్ ఏ కావ బి, ఏలో ఉన్న వాల్యూ 20, బిలో ఉన్నది 10. సో టోటల్గా నాకు వాల్యూ వచ్చేది అవుట్పుట్ ఏంటంటే 30 వస్తుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్. సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. సో మనకి వేరే సెక్షన్స్ అండ్ పార్ట్స్ ఉన్నాయి ఈ స్ట్రక్చర్లో. ఫస్ట్ వన్ డాక్యుమెంటేషన్ సెక్షన్. సో ఇది ఏంటంటే గివ్స్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది డాక్యుమెంటేషన్ సెక్షన్లో. నెక్స్ట్ వన్ లింక్ సెక్షన్. ఇట్ ఇన్క్లూడ్స్ హెడర్ ఫైల్స్ ఉంటాయి. సో హ్యాష్ ఇన్క్లూడ్తో తీసుకున్నవన్నీ కూడా లింక్ సెక్షన్స్. నెక్స్ట్ వన్ డెఫినేషన్ సెక్షన్. సో దీంట్లో మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాం అండ్ ఇనిషియలైజ్ చేస్తాం. ఫోర్త్ వన్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సో దీంట్లో ఏంటంటే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం దీంట్లో కూడా, బట్ ఈ వేరియబుల్స్ అనేవి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ సెక్షన్. సో ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ సెక్షన్ అనేది మన యూజర్ అనేవాడు ఓన్గా ఫంక్షన్స్ క్రియేట్ చేయాలంటే కనుక ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ సెక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్. ఇట్ ఈస్ రైటెన్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో మీరు మెయిన్ ఫంక్షన్ సెక్షన్ రాశారు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఫైనల్లీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ సెక్షన్. సో ఇక్కడ మనం 5th దాంట్లో ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ చూసాం కదా, ఇది జస్ట్ ఫంక్షన్ నేమ్ని మాత్రం మనం డిక్లేర్ చేస్తాం. ఆ ఫంక్షన్లో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాలి అంటే మనం యూజర్ డిఫైన్డ్ సెక్షన్ యూజ్ చేస్తాం. సో డిక్లేర్ చేసేదేమో ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్లో, అదే మీరు డెఫినేషన్ రాసేది ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కడ ఇస్తారంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్ సెక్షన్లో ఇస్తారు. సో నెక్స్ట్ వన్ డాక్యుమెంటేషన్ సెక్షన్. సో ఇట్ ఇన్క్లూడ్స్ ద కమెంట్స్ అబౌట్ ద ప్రోగ్రామ్. అంటే మీరు ప్రోగ్రామ్కి ఏం నేమ్ అసైన్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ రైట్ ఏ సి ప్రోగ్రామ్ ఫర్ ఎడిషన్, రైట్ ఏ మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ అని మీరు హెడ్డింగ్ ఇవ్వాలి అనుకుంటే మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ని యూజ్ చేసుకోవాలి. ఎలా ఇస్తారు అంటే కనుక హెడ్డింగ్స్ ఇక్కడ మనం చూస్తే కనుక స్లాష్ హ్యాస్ట్రిక్ అండ్ హ్యాస్ట్రిక్ స్లాష్, స్టార్టింగ్ విత్ స్లాష్ హ్యాస్ట్రిక్ అండ్ ఎండింగ్ విత్ హ్యాస్ట్రిక్ స్లాష్. ఇన్ బిట్వీన్ మనం కమెంట్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నామో హెడ్డింగ్ అది ఇవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇచ్చాను చూడండి, ప్రోగ్రామ్ ఇన్ ఎడిషన్ అంటే నా ప్రోగ్రామ్ నేమ్ వచ్చాక ఎడిషన్ ప్రోగ్రామ్ అనమాట, అందుకని నేను ప్రోగ్రామ్ ఇన్ ఎడిషన్ ఇచ్చాను. అంటే మీరు ఏం హెడ్డింగ్ పెడదాం అనుకుంటున్నారో వాటిని మనం హెడర్ ఫైల్స్లో లైక్ ఈ కామెంట్స్లో ఇచ్చుకోవాలి. సో అదేవిధంగా మనం డబల్ స్లాష్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్ కంపల్సరీ మనం డబల్ స్లాష్ ఇచ్చి
సి ప్రోగ్రామ్ అనిస్తే సరిపోతుంది. దీనికి ఎండింగ్ అనేది ఏముండదు. అదే మీరు ఈ కమెంట్స్ అయితే కనుక స్లాష్ హ్యాస్టిక్ స్లాష్, వీటిని మనం మల్టీ లైన్ కమెంట్స్ అంటాము. ఇలా డబుల్ స్లాష్ ఇస్తే వాటిని సింగిల్ లైన్ కమెంట్స్ అంటారు. సో సి కంపైలర్ అని ఉంటుంది మనకి. ఆ సి కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కంపల్సరీ మనకి కంపైలర్ యూజ్ చేస్తాం. సో ఈ కమాండ్లో యూజ్ చేయాలంటే ఆ కంపైలర్ అనేది ఎగ్జిక్యూషన్లో కన్సిడర్ చేసుకోదు. నెవర్ కన్సిడర్ ఫర్ దిస్ కంపైలేషన్ ప్రాసెస్. ఎందుకంటే అవి జస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే మీరు ఏం ప్రోగ్రామ్ రాస్తున్నారో తెలియడం కోసం, అంతవరకే. ఓకేనా? నెక్స్ట్ వన్, లింక్ సెక్షన్. హెడర్ ఫైల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ సి ప్రోగ్రామ్ ఆర్ ఇన్క్లూడ్ ఇన్ దిస్ సెక్షన్. హెడర్ ఫైల్స్ మీరు ఏద్దాం అనుకుంటున్నారో లింక్ సెక్షన్లో ఇస్తారు. సింటాక్స్ వచ్చాక హ్యాష్ ఇన్క్లూడ్ హెడర్ ఫైల్ నేమ్. హ్యాష్ ఇన్క్లూడ్ కంపల్సరీ ఉండాలి, మీరు ఇన్క్లూడ్ చేస్తున్నట్టు అని. ఓకేనా? సో హెడర్ ఫైల్ నేమ్స్ అంటే మనకు మారుతాయి. హ్యాష్ ఎగ్జాంపుల్ చూస్తే హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h. stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. సో హ్యాష్ ఇన్క్లూడ్ హ్యాష్ conio.h. conio అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్. మనకు స్క్రీన్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏమైనా యూజ్ చేయాలంటే, డిస్ప్లే సంబంధించి ఏమైనా మనం చేయాలి అంటే మనం కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ యూజ్ చేస్తాం, అంటే conio. కన్సోల్ మీన్స్ ఏ స్క్రీన్. ఓకేనా? నెక్స్ట్ వన్, math.h. math.h అంటే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ స్క్వేర్ రూట్, పవర్, నెక్స్ట్ వన్ సైన్, కాస్, టాన్, ఇటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేయాలి అంటే math.h అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ వన్, డెఫినిషన్ సెక్షన్. In this section, variables are defined and values are set to this variables. సో మనం ఏవైనా కాన్స్టెంట్గా డిక్లేర్ చేయాలి అంటే వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ ఉంది. పై వాల్యూ ఏంటి మనందరికీ తెలుసు, 3.14159. ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. పై వాల్యూ ఎప్పుడు మనం మ్యాథ్స్లో ఆ వాల్యూనే యూజ్ చేస్తాం కాన్స్టెంట్గా. ఇలా కాన్స్టెంట్గా ఫిక్స్డ్గా అయిన వాల్యూ మనం పెట్టాలి అంటే కంపల్సరీ మీరు ఏంటంటే హ్యాష్ డిఫైన్ అనే డెఫినిషన్ సెక్షన్ యూజ్ చేసుకోవాలి. హ్యాష్ డిఫైన్ వేరియబుల్ నేమ్ వాల్యూ. హ్యాష్ డిఫైన్ వేరియబుల్ ఏం తీసుకున్నాను, పై, వాల్యూ ఏంటి 3.14159. సో కింద ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను, హ్యాష్ డిఫైన్ మ్యాక్స్ 100. ఇక్కడ వేరియబుల్ వచ్చాక మ్యాక్స్ వాల్యూ 100. సో ఇలా మనం ఓన్గా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ హ్యాష్ డిఫైన్. వీటిని మ్యాక్రో అని కూడా అంటారు. ఈ హ్యాష్ డిఫైన్ సెక్షన్ని మనం మ్యాక్రోస్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటే వెన్ ఏ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. వేరియబుల్ అనేది మనం ప్రోగ్రామ్ మొత్తంలో, త్రూ అవుట్ ద అంటే ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడైనా యూజ్ చేయాలి అంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. సో సింటాక్స్ చూస్తే టైప్ అంటే మనకి చాలా డేటా టైప్స్ ఉంటాయి. టైప్ మీన్స్ డేటా టైప్ ఏంటంటే ఇంట్ కానీ, ఫ్లోట్, క్యార్, ఇలా మనకి చాలా ఉన్నాయి. సో ఇంట్ అంటే మనకి లైక్ నార్మల్ నెంబర్స్, ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్ ఉన్నాయి లైక్ 3.5, 5.6, ఇలా ఒక పాయింట్తో మనం డిక్లేర్ చేస్తాం కదా, వాటిని మనం ఫ్లోట్ అంటాం. క్యార్ అంటే నార్మల్ క్యారెక్టర్స్, జనరల్గా యూజ్ చేసే ABCD లెటర్స్ అనుకోవచ్చు. ఓకేనా? సో టైపు, వేరియబుల్ నేమ్ అంటే యూజర్ డిఫైన్డ్ నేమ్, మనకు నచ్చిన నేమ్ తీసుకోవచ్చు. ఈక్వల్ టు వాల్యూ, యూజింగ్ ఈక్వల్ టు సైన్, ఈక్వల్ టు సింబల్ యూజ్ చేసి మనం వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూస్తే ఇంట్ టోటల్ ఈక్వల్ టు 0. టోటల్ అనేది నా వేరియబుల్ నేమ్. టైప్ ఏమి ఇచ్చాను నేను, ఇంట్ అని తీసుకున్నా. మన ఇంట్, ఫ్లోటు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఇంట్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ మీరు వాల్యూ ఎంత ఇచ్చారు, 0 ఇచ్చారు. 0 అంటే నార్మల్ నెంబర్, సో ఇంటిజర్ అనమాట. సో అందుకే ఇంటి తీసుకున్నా. అదే మీరు ఇక్కడ వాల్యూ సమ్ 5.6, 10.8
ఇలా పాయింట్లో ఏమైనా డిక్లేర్ చేసుకుంటే కనుక వాల్యూ, అప్పుడు మీరు ఇక్కడ ఫ్లోట్ అని ఇచ్చుకోవాలి. ఓకేనా. వేరియబుల్ నేమ్ టోటల్, మనకు నచ్చిన వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టోటల్ ఇచ్చాను, మీరు సమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఇలా ఇస్తే వాటిని మనం గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటాం. సో నెక్స్ట్ వన్, ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ సెక్షన్. ఫంక్షన్ ప్రోటోటైప్ గివ్స్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ గురించి లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే దాన్నే ఫంక్షన్ ప్రోటోటైప్ అంటారు. సో ఇంతగా ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే, మనకి ఫంక్షన్లో యూజ్ చేసేది రిటర్న్ టైప్ యూజ్ చేస్తాం, పారామీటర్ నేమ్స్ యూజ్ చేస్తాం ఇన్సైడ్ ద ఫంక్షన్లో. ఓకేనా. సో సింటాక్స్ వచ్చాక రిటర్న్ టైప్ అంటే మనం ఇంట్ కానీ ఫ్లోట్ కానీ వాయిడ్ కానీ యూజ్ చేయవచ్చు. వాయిడ్. సో ఇంటూ ఫ్లోట్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఇంట్ అంటే ఇంటిజర్ వాల్యూ, ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్తో ఉన్నది. సో అవి కాకుండా ఇక్కడ మనం రిటర్న్ టైప్ అంటే వాయిడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాయిడ్ కెనాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఇంటూ ఫ్లోట్ అయితే మనకి ఇంట్ అయితే ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తే, ఫ్లోట్ అయితే ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. బట్ వాయిడ్ అనేది మనకి ఎటువంటి వాల్యూస్ రిటర్న్ చేయదు. సో ఫంక్షన్ నేమ్ అంటే మనకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు, యూజర్ డిఫైన్డ్ అది కూడా. టైప్ 1 టైప్ 2 ఈ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్. సో ఎగ్జాంపుల్ చూస్తే రిటర్న్ టైప్ ఏమి ఇచ్చాను నేను, ఇక్కడ ఇంట్ తీసుకున్నా, ఇంటిజర్ వాల్యూస్. ఫంక్షన్ నేము నేను ఎడిషన్ ఫంక్షన్ చేస్తున్నాను కాబట్టి ఎడిషన్ అని తీసుకున్నా. సో డిక్లరేషన్లో వచ్చాక ఇంట్ ఏ కామా ఇంట్ బి, ఇవి నా వేరియబుల్ డిక్లరేషన్. ఇది జస్ట్ డిక్లేర్ మాత్రమే చేశాను. చూడండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లైన్ నేను ఏం చేశాను, సెమీకోలన్ పెట్టేశాను. సెమీకోలన్ పెట్టానంటే దాంట్లో ఇన్స్ట్రక్షన్ ఏం నేను ఇవ్వలేదు, అది అక్కడితో స్టాప్ అయిపోయింది. అంటే జస్ట్ ఫంక్షన్ నేము వేరియబుల్స్ మాత్రం ఏబి అని ఇచ్చాను, అంతవరకే. లోపల నేను ఇన్స్ట్రక్షన్ ఏం చేయలేదు, అది నెక్స్ట్ దాంట్లో ఇవ్వాలి, నెక్స్ట్ సెక్షన్లో. సో నెక్స్ట్ వన్, మెయిన్ ఫంక్షన్ సెక్షన్. సో ఎవ్రీ సి ప్రోగ్రామ్ అనేది మనకి స్టార్ట్ అయ్యేది మెయిన్ ఫంక్షన్ సెక్షన్ నుంచి. సో దీంట్లో మనకి మేజర్గా 2 సెక్షన్స్ ఉంటాయి, డిక్లరేషన్ సెక్షన్, ఎగ్జిక్యూటబుల్ సెక్షన్. సో మెయిన్ ఫంక్షన్ సెక్షన్ని ఎలా క్రియేట్ చేస్తారనేది సింటాక్స్. రిటర్న్ టైప్ మెయిన్. ఇక్కడ కూడా రిటర్న్ టైప్ అంటే మనకి ఇంటూ ఫ్లోట్ వాయిడ్ యూజ్ చేసుకుంటాం. మెయిన్ ఫంక్షన్ సెక్షన్ 2 సెక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, డిక్లరేషన్ సెక్షన్, ఎగ్జిక్యూటబుల్ సెక్షన్. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్కి. ఇక్కడ నేను ఇంటి తీసుకున్నాను, రిటర్న్ టైపు ఇంటి తీసుకున్నాను అంటే మీరు ఇంటిజర్ వాల్యూసే యూజ్ చేసుకోవాలి ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తంలో. లైక్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అనేది అంటే ఇంటిజర్స్ ఇవ్వాలన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ మీరు 10.5, 20.5 ఇలా పాయింట్ అయిన వాల్యూ తీసుకుంటే ఇక్కడ మీరు ఇంటి బదులు ఫ్లోట్ తీసుకోవాలి. ఓకేనా. మీరు ఏదైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే వాయిడ్ యూజ్ చేయాలి. ఆ ఇంటి ప్లేస్లో మీరు మళ్ళీ వాయిడ్ పెట్టుకుంటే మీరు ఏ డేటా టైప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిక్లరేషన్ సెక్షన్ మనం 2 సెక్షన్స్ చెప్పాం కదా, డిక్లరేషన్ సెక్షన్, ఎగ్జిక్యూటబుల్ సెక్షన్. ఫస్ట్ వన్ డిక్లరేషన్ సెక్షన్ అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. టైప్ వేరియబుల్స్. సో ఏ, బి, సి అని 3 వేరియబుల్స్ తీసుకున్నా. ఏలో నాకు 10 అనే వాల్యూ ఉంది, బిలో 20 అనే వాల్యూ ఉంది. సో ఏబి నేను చేసి ఎడిషన్ చేసి సిలో స్టోర్ చేయాలి. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జిక్యూటబుల్ సెక్షన్. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే సిలో నేను ఏం చేస్తున్నాను, ఏని బిని యాడ్ చేస్తున్నా. ఏలో వాల్యూ ఎంత ఉంది 10, బిలో వాల్యూ ఎంత ఉంది 20 ఉంది. సో చేస్తే వాల్యూ నాకు 30 వస్తుంది. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ ఎందుకు అంటే మీకు డిస్ప్లే చేయాలి అంటే కనుక స్క్రీన్ పైన, అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ఎఫ్ అనే సెక్షన్ యూజ్ చేసుకోవాలి. ప్రింట్ఎఫ్ /n అంటే మనకి న్యూ లైన్ కోసం. సమ్ ఈజ్ %d, మీరు ఇక్కడ ఇంటి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఇంటిజర్కి %d యూజ్ చేయాలి. ఓకేనా. సో సిలో నాకు వాల్యూ ఉంది కాబట్టి సి అని పెట్టుకున్నాను. ఇప్పుడు సమ్ ఈజ్ 30. ఈ 30 అనేది నాకు ఇంటిజర్ కాబట్టి నేను %d పెట్టా. ఈ 30 అనేది నాకు ఎక్కడ స్టోర్ అయింది, సిలో ఉంది, అందుకే నేను %d, సి. మీరు చూస్తే కనుక ఈ స్టేట్మెంట్లో సమ్ ఈజ్ %dకి డబుల్ కొటేషన్ ఓపెన్ క్లోజ్ చేసా, సిని కామాతో సపరేట్ చేసేసాను. సో అప్పుడే మనకి ఈ సిలో ఉన్న వాల్యూ ఈ %dలోకి ఇనిషియలైజ్ చేసుకునేది. ఓకేనా. సో గెట్ సిహెచ్.
సో మనకు అవుట్పుట్ రావాలి అంటే గెట్స్ యూజ్ చేస్తాం. రిటర్న్ 0, సో మనకి వాల్యూ రిటర్న్ అవ్వాలి కదా, అందుకోసం రిటర్న్ 0 అనేది ఇవ్వాలి. ఓకేనా. సో ఫైనల్లీ యూజర్ డిఫైన్ ఫంక్షన్ సెక్షన్. ఇందాక మీరు ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ సెక్షన్ గురించి విన్నారు కదా, అక్కడ మనం ఏం చేసామంటే జస్ట్ రిటర్న్ టైపు, ఫంక్షన్ నేమ్, టైప్ 1 టైప్ 2 అని చెప్పి సెమీకోలన్ పెట్టేసాం. అంటే అక్కడతో అది ఎనఫ్, అంతవరకే. మనం ఇంటూ ఎడిషను ఇంటూ ఏ కామా బి అని డిక్లేర్ చేసుకున్నాం, అంతవరకే. లోపల మనం ఎటువంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు, ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వలేదు. సో ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అనేవి మనకి ఓన్గా మనం క్రియేట్ చేసుకునేవి. లైక్ ఇప్పుడు ప్రింట్ఎఫ్ కానీ, స్కాన్ఎఫ్ కానీ, గెట్సిహెచ్ ఈ ఫంక్షన్స్ చూసాం ఇందాక మనం మెయిన్ ఫంక్షన్ సెక్షన్. అవన్నీ కూడా మనకు ఆల్రెడీ సిలో ఉన్నాయి, వాటిని ప్రీ డిఫైన్డ్ అంటారు. అదే మనం ఓన్గా ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి అంటే మనం ఈ యూజర్ డిఫైన్ సెక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్ కూడా మనం క్రియేట్ చేయడానికి రిటర్న్ టైపు, ఫంక్షన్ నేమ్, టైప్ 1 టైప్ 2 అనేది వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్. అంటే మీ మెయిన్ ఫంక్షన్ ఎలా అయితే ఉందో డిక్లరేషన్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్ అలా. అక్కడ ఎగ్జిక్యూటిబుల్ సెక్షన్ అని చదువుకున్నాం, ఇక్కడ డెఫినేషన్ సెక్షన్ అని చదువుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్. మనం ఫంక్షన్ ప్రోటోటైప్లో ఇంట్ ఎడిషన్ ఏ కామా బి సెమీకోలన్ పెట్టేసాం, ఈ పక్కన సెమీకోలన్ పెట్టేసాం, అంటే అక్కడతో స్టాప్ అయిపోయింది, అది ఫంక్షన్ ప్రోటోటైప్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సెమీకోలన్ పెట్టలా. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక సెక్షన్ క్రియేట్ చేసాం, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇన్ బిట్వీన్ మనం కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాం, ఇంట్ సి అని. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏబి అనేది మీరు ఇంట్ ఏ కామా బి అని కూడా డిక్లేర్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఈ పైన ఫంక్షన్ పక్కన డిక్లేర్ చేసుకోవచ్చు. ప్రింట్ఎఫ్ %dc. సిలో నాకు వాల్యూ ఏముంది అంటే ఏమైనా వాల్యూ ఇచ్చానా, ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చాను మరి, కింద లైన్లో ఇచ్చాను చూడండి, ఎడిషన్ 10, 20. ఎడిషన్ అనేది ఏంటిది, నా ఫంక్షన్ నేమ్. 10, 20 ఏకి 10 వాల్యూ, బికి 20 వాల్యూ ఇనిషియలైజ్ చేసుకునిద్ది. ఓకేనా. దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు, ఫంక్షన్ కాలింగ్. ఇది ఫంక్షన్ ప్రోటోటైప్, ఫంక్షన్ డిక్లరేషన్, ఇది ఫంక్షన్ కాలింగ్. ఓకేనా. సి ప్రోగ్రామ్ కెన్ బి వ్యూడ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ కాలింగ్ ఫంక్షన్స్. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే వాటిని మనం ఫంక్షన్స్ అంటాం. ఏ ఫంక్షన్ ఈజ్ ఎ సబ్ రొటీన్ దట్ మే ఇంక్లూడ్ 1 or more స్టేట్మెంట్స్ డిజైన్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఫంక్షన్కి ఇంకో నేమ్ సబ్ రొటీన్ అని కూడా మనం ప్రొనౌన్స్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్లో మనకి నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇంట్ సి అనేది ఒక స్టేట్మెంటు, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఒక స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ అనేది ఒక స్టేట్మెంట్. ఇలా మనం నెంబర్ ఆఫ్ 1 or more స్టేట్మెంట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం. ఏంటి ఆ టాస్క్, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఎడిషన్ అనే టాస్క్. మనం ఎడిషన్ చేయొచ్చు, లేదు అంటే పవర్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేషన్స్, ఇలా నెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. సో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్కి ఒక డయాగ్రామ్ అమ్మ. సో ఇక్కడ నేను డాక్యుమెంటేషన్ సెక్షన్ ఇవ్వలేదు, హెడర్ ఫైల్ సెక్షన్ స్టార్ట్ చేశాను. హెడర్ ఫైల్స్ ఏంటి, #include-h2.h, conio.h, ఇవి హెడర్ ఫైల్స్. వీటికి ఇంకో నేమ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీస్ కూడా అని మేము అంటాం. నెక్స్ట్ వన్ డెఫినేషన్ సెక్షన్. ఇక్కడ డెఫినేషన్ సెక్షన్ ఏం డిక్లేర్ చేయలేదు. నెక్స్ట్ వన్ ఇంట్ మెయిన్, ఇది మెయిన్ ఫంక్షన్ సెక్షన్. ఓపెన్ పెరాంథిస్, క్లోజ్ పెరాంథిస్, ఇన్ బిట్వీన్ మనం స్టేట్మెంట్స్ రాసుకోవాలి, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నామో రాసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఇంట్లో డిక్లేర్ చేసుకున్నాను. ఓకేనా. రిటర్న్ 0, మెయిన్ ఫంక్షన్ రిటర్న్ వాల్యూ అనేది ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది, ఇక్కడ నేను రిటర్న్ 0 పెట్టాను. ఎందుకు రిటర్న్ 0 పెట్టాను, పైన మీరు మెయిన్ అనేది ఇంట్లో డిక్లేర్ చేసుకున్నారు. అదే మీరు వాయిడ్లో పెట్టుకుంటే కనుక రిటర్న్ 0 ఇవ్వాల్సిన నెసిటీ లేదు. ఓకేనా. బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత మనకి ఫంక్షన్ డెఫినేషన్ సెక్షన్. ఇందాక లాస్ట్ సెక్షన్ చూసారు కదా, ఫంక్షన్ డెఫినేషన్ సెక్షన్ అనేది మనం మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ సెక్షన్ అనేది ఇవ్వాలి. ఓకేనా. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.